జూనియర్ ఎన్టీఆర్ తాజా బ్లాక్ బస్టర్ దేవర తర్వాత ఆయన అభిమానులు వార్ 2 సినిమా కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రితిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ లో ఎన్టీఆర్ స్థాయిని మరింత పెంచనుందని అంచనా వేస్తున్నారు. రితిక్ రోషన్ ముందుగా వార్ 2019లో తీసిన సినిమాలో కబీర్ పాత్రలో కనిపించగా, వార్ 2లో ఎన్టీఆర్ పాత్రపై పెద్ద ఉత్కంఠ నెలకొంది. లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పూర్తిగా విలన్ రోల్ కాదని మల్టీ డైమెన్షనల్ క్యారెక్టర్ అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో కూడా ఒక హై డాన్స్ నెంబర్ సాంగ్ ఉందంట. ఈ పాటలో ఎన్టీఆర్ మరియు రుతిక్ రోషన్ డాన్సులతో దుమ్ము రేపినట్టు సమాచారం. నాటులాగా ఈ పాట కూడా రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారని ఈ సమాచారం. ఈ పాటతో తెలుగులో కూడా ఈ మూవీ మీద భారీ అంచనాలు పెరుగుతాయి. గతంలో వార్ చిత్రంలో టైగర్ ష్రాఫ్ పాత్ర కీలకంగా మారినట్లు వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర కూడా అసాధారణ మరుపులు తిరిగేలా ఉంటుందని టాక్. కథ పరిణామాల ఆధారంగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక యాక్షన్ హీరోగా ప్రారంభమై క్లైమాక్స్ లో విభిన్న కోణంలో మారే అవకాశం కూడా ఉందంట. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 2025లో ప్రేక్షకుల ముందు కూడా అనుంది. ఎన్టీఆర్ పాత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం ఇది మెమరబుల్ రోల్ అవుతుందని నమ్ముతున్నారు. వార్ 2 ఎన్టీఆర్ కెరీర్ లో ఒక మైలురాయి అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో కబీర్ గా ఇప్పటికే వార్ ఫ్రాంచైజీలో రుతిక్ క్యారెక్టర్ పై ఒక క్లారిటీ ఉంది, కానీ తారక్ పాత్రపై మాత్రం క్లారిటీ లేదు. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుందని తెలుస్తుంది. గతంలో జే లవకుశర్ తో ఎన్టీఆర్ ఈ తరహా పాత్ర చేశారు. వార్ 2లో దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికుడుగా ఉన్న తారక్ ఆ తర్వాత ఎందుకు నెగిటివ్ షేడ్స్ లోకి మారిపోయారనేది ఆసక్తికరంగా ఉండబోతుందని సమాచారం. దాంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేసిందో చూడాలి. ఇప్పటికే 1000 కోట్లు కలెక్ట్ చేసిన ఎన్టీఆర్ వార్ 2 మూవీతో మరొకసారి 1000 కోట్ల మూవీ క్లబ్ లోకి జాయిన్ అవ్వడం ఖచ్చితంగా అని తెలుస్తుంది. ఈ మూవీపై ఇటు సౌత్ మరియు నార్త్ లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఎన్టీఆర్ మరొకసారి 1000 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వడం పక్కా అని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.